ఇది తూర్పు వీధి గల స్థలం. దీన్ని తూర్పు వీధి గల స్థలం అంటారు. తూర్పు వీధి గల స్థలం ఏ మూల పెరగకుండా చక్కగా సాగాలి. పశ్చిమ కన్నా తూర్పున ఖాళీ స్థలం ఎక్కువ ఉండడం కానీ, దక్షిణ కన్నా ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువ ఉండడం కానీ, ఈశాన్యంలో ఇంటి కాంపౌండ్ అంటే గృహానికి ఈశాన్యం నడక వచ్చినట్లు ద్వారాలు ఏర్పరచుకొని ఈశాన్యం వరండా అంటే తిరుమల వచ్చేలా ఇల్లు నిర్మించుకుని ఆ ఇంటిలో పుత్ర సంతతి ఎక్కువగా ఉండి స్థిరచిరాస్తులు కలిగి సంఘంలో గౌరవ మర్యాదలు కలవారై మంచి పేరు గలవారై ఉంటారు. ఎప్పుడే కానీ తన ఇంటికి దక్షిణ వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని కొనకూడదు. అలా కొంటే దక్షిణం ఖాళీ అవడంలో ఆకస్మిక యమపుడ దర్శనం కలుగుతుంది. దక్షిణం ఖాళీ స్థలం అయినప్పుడు ఉన్న ఇండ్లు నిండా వాయువంలోకి వస్తుంది. ఉత్తర వాయువ అయి చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు మిగులుతాయి. ఉత్తరంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఇండ్లు కానీ తన ఇంట్లో ఆనుకొని ఉన్నవి కొనరాదు. అలా కొన్న పక్షంలో ఉన్న ఇండ్లు సింహద్వారం, తూర్పు ఆగ్నేయ సింహద్వారం అవుతుంది. అప్పుడు ఆగ్నేయ దోషం వర్తిస్తుంది, చెడు ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఆ వీధిలో దారానికి ఈశాన్యం తగ్గకుండా 2-3 ఇండ్లు దాటిన తర్వాత ఉత్తరంలో కొనవచ్చును. ఆ ఇంటికి ఈశాన్యంలో కానీ తూర్పులో ఈశాన్యంలో తగ్గకుండా కొనవచ్చు. ఇంటికి ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ ఎటువంటి స్థలాలు కానీ ఇండ్లు కానీ స్థలాన్ని కొనకూడదు. ఇంటిని ఆనుకొని ఈశాన్యంలో కానీ తూర్పులో కానీ కొనకూడదు. ఒకే వీధికి అవతల కొంత దూరంలో కొనవచ్చు. అప్పుడు ఈశాన్యం హెచ్చుదొడ్డి ఫలితాన్ని ఇస్తుంది. నైరుతి ఖాళీ స్థలం ఉంటే కొంటే ఆ ఇండ్లు ఈశాన్యం మూతబడిన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చెడు స్థలాన్ని కొనరాదు.